నమస్తే అండి అందరికీ. ఈరోజు చాలా ఈజీగా టేస్టీగా 10 నిమిషాల్లో తయారయ్యే పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది రైస్ రోటీలోకి సూపర్ కాంబినేషన్ అండి. ముందుగా ప్యాన్లో 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ కారం లేకుండా ఓన్లీ పచ్చిమిర్చితో చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇవి కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ మొత్తం చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా త్వరగా కేవలం 10 నిమిషాల్లో చేసేస్తారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలండి. మొత్తం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. పాలకూర శుభ్రంగా కడిగి చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇది కూడా కలుపుకోవాలండి. ఇలా చక్కగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా పాలకూర ఆనియన్స్ నుంచి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. చాలా ఈజీ అండి చేయడానికి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తే వాటర్ మొత్తం పైకి వస్తాయి కదా అండి. వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పాలకూర ఫ్రై రెడీ అండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.